హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే కలిపోతాం మనక్కడ పచ్చి శనగగింజల పులుసు అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఉంచేయాల. ఇప్పుడు ఎక్కడ పచ్చి శనగకాయలు బాగా విరివిగా దొరుకుతున్నాయండి. ఒకప్పుడైతే సీజన్లో మాత్రమే దొరికేవి పచ్చి శనగకాయలు కానివ్వండి, చిలకడ దుంప గన్సగడ్డలు కానివ్వండి, అనపకాయలు కానివ్వండి, ఎప్పుడో సీజన్లో దొరికేవి. ఇప్పుడు అట్లంతా ఏం లేదండి, ఎనీ టైం వస్తున్నాయి అన్నమాట, హైబ్రిడ్లో వచ్చేస్తున్నాయి. కానీ ఈరోజు పచ్చిశనగకాయలు మాత్రం చిన్న గుత్తికాయలు అండి, బాగా గట్టిగా ఉన్నాయి, పిచ్చల లెక్క. ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఉడకబెడతాను, అప్పుడు చూపిస్తాను. చాలా మంచిగా ఉన్నాయండి. ఒక గుప్పెడు కాయలు తీసుకొని పులుసులో వేసాను, చాలా టేస్ట్ ఉంటుందండి. శనగగింజలు మునక్కాడ కాంబినేషను ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. పచ్చి శనగకాయలు కొనుక్కొచ్చినప్పుడు ఒక గుప్పెడు, మళ్ళీ కూరకు గుప్పెడు, అన్నీ పోను. ఇవి ఒక కవర్ ఉన్నాయండి, 1/2 కిలోలో ఓ 1/4 కిలో ఉంటాయి. ఏమని ఉడకబెట్టాలి చెప్పండి? ఎట్లయినా కానీ ఉడకబెడదామండి. పచ్చిశనగకాయలు ఎవరైనా కానివ్వండి, తెచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్నైనా ఒక 3-4 కాయలన్నా తినక తప్పదన్నమాట. అది వాటి నైజము. ఇంకేమైనా కానీ ఇవి ఇంకైతే అట్లనే తింటే అరగదు. అట్లనే ఎండబెట్టడానికి చాలా లేవు, కొద్దిగానే ఉన్నాయి. ఉడకబెడదాం. చూడండి ఎన్ని ఉన్నాయో. కానీ గింజలు అయితే మాత్రం చాలా గట్టిగా ఉన్నాయండి. వెజిటబుల్ చూసాను కూరకు వేసినప్పుడు. వీటినే చిన్న గుత్తికాయలు అంటారనమాట. బాగా గట్టిగా ఉంటాయి అసలు. ఇంత గట్టిగా ఉన్నాయి, ఇలా ఉండాలన్నమాట. ఇట్లాంటివి తెచ్చి ఎండబెట్టుకున్నా కూడా వాళ్ళకి మంచిగా ఉంటాయి. ఏ ఒక్క కాయ కూడా లొత్తకాయ అంటూ లేవు. శనక్కాయలు అనేవి ఎప్పుడు కూడా కానివ్వండి ఒక్కసారి మాత్రం కడుక్కోకూడదండి. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలా, లేకపోతే మట్టి పోదు. మనకి తినేటప్పుడు ఇసుకగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా కానీ 2 సార్లు కడిగేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉంటాయి కాయలు. నిజంగా కాయలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా కొద్దిగా తీసుకున్నా పిండేది అనిపిస్తుంది. శనక్కాయలు అయితే మాత్రం భలే తెల్లగా ఉన్నాయండి కాయలు. చూడండి, ఈ నీళ్ళు అయితే ఇట్లా కూర కడిగిన నీళ్ళు కానివ్వండి, ఇట్లా శనక్కాయలు కడిగిన ఎప్పుడు కూడా కానీ నేను చెట్టుకు పోసుకుంటాను. ఊరికి సింక్లో పోస్తే ఏమొస్తుంది, మట్టి సారం అంతా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇవైతే చెట్టుకు పోస్తాం. ఒక 2 విజిల్కి మెత్త పడిపోతాయి అన్నమాట. ఇంకా శనక్కాయలు అయితే ఉడికిపోయినాయండి. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో? గుప్పెడు, ఒక 4 గుప్పెడు అంత కాయలు వచ్చినాయి అంతే. బాగా ఉడికిపోయినాయండి కాయలు అయితే. కావట్లేదు, బాగా మెత్తగా అయిపోయినాయి.